యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జై భవానీ 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 జై భవానీ. భూపతి గారు, వెంకట్రావు గారు ఇందాకేమన్నారు? వీళ్ళందరూ పడిపోవడానికి కారణం కలుషిత నీరా? నీళ్లతో దీపమే వెలగదనుకొనుంటారే. నిజమైన భక్తి శక్తి ఏంటో చూసారా? ఒకరికి మంచి చేయాలన్న స్వభావం ఉంది కాబట్టే ఆ అమ్మ రథాన్ని ఈ అమ్మతో కదిలించారు. స్వార్థమే పేరుకుపోయిన మీ చేతులతో కాకూడదనే ఆపారు. అంత లేచిన నోళ్ళు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడదే. ఊరు మంచి కోసం వచ్చింది ఎవరు? మంచి చేసింది ఎవరు? ఆచారాన్ని మంట గలిపి ఈ ఊర్నే నట్టేట ముంచాలని చూసిందెవరు? మంచి మాట వినాలి, మంచిని గౌరవించాలి. ముంచే వాళ్ళని నమ్మితే ఇలానే ఇంతవరకు వస్తుంది. బాగా బుద్ధి వచ్చిందయ్యా, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. జై భవానీ 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 జై భవానీ. భూపతి గారు, ఏంటి ఇలా అయిపోయింది? సర్లేండి, పూనకం వచ్చినట్టు నటిస్తే డబ్బులు ఇస్తా అన్నారుగా, ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. ఉండవమ్మా, ఇస్తా గాని. అనుకున్నది కాలేదని నేను చిరాగ్గా ఉంటే మీరొకటి. అనుకుంటూనే ఉన్నాను, నేను చెప్తూనే ఉన్నాను. విన్నారు కదా, అమ్మ పూనలేదు, భూపతి గారిస్తున్న డబ్బులు పూనాయి. డబ్బులేంటి? అదేం లేదమ్మా. లేదు లేదు, ఏం లేదు ఏం లేదు. ఏం లేదంట. ఆ జయంతి గారిని వసంత గారిని మీ స్టైల్లో ఉతికితే ఉన్నది చెప్తారు. లాక్కురండి, చెట్టు కట్టి కొరడాలతో కొట్టి నిజం కక్కిద్దాం. అమ్మో వద్దు, నిజం చెప్పేస్తాం. ఈయన పూనకం వచ్చినట్టు నటించమన్నాడు. ఆయన తరపున మాట్లాడితే డబ్బులు ఇస్తాం అన్నారు. నన్ను క్షమించండి. ఛీ, మన ఊరి పరువు తీశారు. మన కోసం వారొస్తే డబ్బుకు అమ్ముడుపోతారా? సిగ్గుగా లేదు? ఒకవేళ బుజ్జమ్మగారే వెళ్ళిపోయి ఉంటే ఎంత అనర్థం జరిగి ఉండేది. ఇంకెప్పుడు ఇలా చేయమయ్యా, ఇంకెప్పుడు ఇలా చేయమమ్మా. మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది. మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు చెయ్యం. లేవండి, మీ మీద నాకే కోపమూ లేదు. తప్పే చేయకపోతే ఈ పరిస్థితి రాదు కదా. మీరు మీలా ఉండండి. ఒకరి ప్రలోభాలకు పడిపోయి
మోసపోకండి. అలాగే అమ్మా. మా అత్తయ్య గారి మనసది. శత్రువునైనా క్షమించే గుణం వారిది. అందర్నీ తన వాళ్ళనే అనుకుంటారు. అందరూ బావుండాలనే, వాళ్ళ నాన్నగారి ఆచారాన్ని నిస్వార్థంగా పాటించాలనే వచ్చారు. మా తప్పుని క్షమించండి అమ్మా. ఇంకెప్పుడూ ఇలా జరగదు. దీనికి మూల పాత్రధారి ఈయన. ఏమయ్య భూపతి, సొంత అక్కగారి మీద ఇంత కుట్ర పన్నుతావా? అసలు మా అనుమానం నువ్వు ఆయన కొడుకువేనా? అలాంటి వారి కడుపున పుట్టి ఆయన ఊరు కోసం ఇంత చేస్తే నువ్వు ఇలా చేయడం కరెక్టా? అసలు నువ్వు లాగినప్పుడే అమ్మ రథమే ముందుకు కదలలేదు. ఎందుకో అర్థం కావట్లేదు. వీళ్ళ మాటలకి అక్కయ్యకి అనుమానం వస్తుందా? సరే, ఇంక వదిలేండి అయ్యా, అయిపోయింది కదా. మరో మారు ఇలా జరగకూడదనే వెంకట్రావు గారు మీకు కూడా చెబుతున్నాం. సర్లేవయ్యా. బుజ్జమ్మ గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆచారాన్ని మీరు మీ వంశీకులే వచ్చి నడిపించాలి. ఊరిని రక్షించాలి. తప్పకుండా, అది మా బాధ్యత. అలానే అమ్మ దగ్గర అందరం సమానమే. అందరం కలిసి అమ్మ ఉత్సవాన్ని సంబరంగా చేద్దాం. కలిసి కట్టుగా ఉందాం. అందరం ఆ తల్లి దయతో బాగుందా? భుజం గారు, అందరూ ఒక తాటిపైకి వచ్చారు. ఇప్పుడు సంతోషంగా ఉంది. నాన్నగారి విగ్రహం తయారవుతోందమ్మా. కాగానే పిలుస్తాను. మీరే కుటుంబంతో వచ్చి విగ్రహావిష్కరణ కావించండి. అలాగే పూజారి గారు, ఉత్సవం ఆచార ప్రకారం ఈ పుష్కరానికి ముగిసింది. వస్తాం. మంచిదమ్మా. వస్తామండి. వస్తామండి. వెళ్ళొస్తాం. ఇక పద, ఇక్కడే ఉంటే కొట్టేలా ఉన్నారు. పూజారి గారు, ఒక్క నిమిషం. చెప్పండమ్మా. ఇందాక మీరు భూపతి గారిని ఒక మాట అన్నారు. మీరు దేవరాజు గారి కొడుకేనా అనుమానం కలుగుతుంది అని. అవునమ్మా, రథం లాగడం వారి తరం కాలేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది ఆ వంశానికే సాధ్యం. నాకు భూపతి గారు మీ అత్తయ్య గారి తమ్ముడు కాదేమోనని, అసలు ఆ వంశస్థుడు కాదేమో అనిపిస్తోంది. నాకు అదే అనిపిస్తుంది పూజారి గారు. ఈ రుజువుతో ఎవరికైనా అనిపిస్తుందమ్మా. కాకపోతే కుటుంబం అన్నాక ఎన్ని గొడవలున్నా దేవుడి దగ్గర ఒకటవుతారు. సొంత కొడుకైతే నాన్న కోరిక నెరవేరుస్తాడు గాని ఇలా ఎదురు చెప్పడు. అంతేకాదమ్మా, బుజ్జమ్మగారి ఆస్తి మొత్తం భూపతికే రాసిచ్చారని విన్నాం. దేవరాజు గారి సొంత కొడుకు కాకపోతే అసలు ఆ ఆస్తి అనుభవించడానికి అర్హుడు కాదు. ఈ గుడి గాని దేవరాజు గారి ఆస్తుల మీద గాని ఆ వంశం కాని వారికి ఏ హక్కులు సంక్రమించవు. వాటిని అమ్మనూ రాదు. అది మాట ప్రకారం చెప్తే ఒప్పుకోరుగా పూజారి గారు. మాట కాదమ్మా, దేవరాజు గారే వీలునామాలు రాయించారని విన్నాను. ముందుకు పద. అతను సొంత కొడుకు కాకపోతే ఆ ఆస్తంతా తిరిగి బుజ్జమ్మగారికే వస్తుంది. కానీ దాన్ని నిరూపించడం ఎలా పూజారి గారు? ప్రూఫ్ కావాలి కదా. గుర్తొచ్చిందమ్మా, దేవరాజు గారికి లక్ష్మణ్ గారని ఒక లాయరు, వరదరాజులు గారని మరో ఆయన, ఇద్దరూ వారికి చాలా సన్నిహితులుగా ఉండేవారు. లక్ష్మణ్ గారు విజయవాడలో ఉంటున్నట్టుగా తెలిసింది. చిరునామా, ఫోన్ నెంబరు నా దగ్గర లేదమ్మా.
వారిని పట్టుకోగలిగితే అన్ని వివరాలు రాబట్టొచ్చు. ఈ క్లూ చాలు పూజారి గారు. వారిని ఎలాగైనా పట్టుకుంటాను. భూపతి మా అత్తయ్య గారి సొంత తమ్ముడు కాదని నిరూపిస్తాను. థ్యాంక్స్ పూజారి గారు. పాపాలు పండక మానవు. ఏదో ఒకరోజు నిజం బయటపడక మానదు. ఆ తల్లి దుర్మార్గాన్ని అణిచివేయక మానదు. ఈ కొత్త ట్విస్ట్ ఏంటయ్యా? నువ్వు బుజ్జమ్మ తమ్ముడివే కదా? మీ అమ్మ తోడు ఎందుకు కాదే? మరి నిరూపిస్తానంటుందేంటి? ఏమో నాకు అర్థం కావట్లేదే. ఒకవేళ నువ్వు బుజ్జమ్మ తమ్ముడు కాకపోతే నష్టం ఏముంటుందంటావు? ఎవరికి తెలిసే? వీళ్ళు నా మీదేదో మళ్ళీ ఆపరేషన్ మొదలుపెట్టినట్టున్నారు. అదేంటో తెలుసుకొని దాని రూపురేఖలు లేకుండా చేయాలి. అప్పుడే మనకు మనుగడ. అమ్మో. పద. సుబ్బు, మమ్మీ మనుషులు వస్తున్నారు. నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు సుస్మిత. ఇప్పుడెలా? ఎందుకొచ్చామో చెప్పక్కర్లేదుగా. అమ్మగారు తీసుకురమ్మన్నారు. రానన్నానని చెప్పండి. మంచిగా చెప్తే రావాలి, లేదంటేనా? ఏం చేస్తారు? మా అమ్మ కలెక్టర్. జాగ్రత్త, వెళ్ళిపోండి. ఏయ్, జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. ఎటో విసిరేశామనుకో పోతారు. రేయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? రండమ్మ గారు, మీరు రండి. మీరు తీసుకెళ్ళలేరు. చెప్పేది మీకే, రండి. వదలరా. మా అక్క బావ లేరని దొంగల్లా వచ్చి తీసుకెళ్తున్నారా? లేరనే వచ్చాంరా. మమ్మల్ని మీరు ఆపలేరు, ఎవ్వరూ రారు. రేయ్, మాకు పెళ్ళైంది. నా భార్యకి ఇష్టం లేకుండా ఎలా తీసుకెళ్తారా? ఈ తాలే కదరా, తెంచేసి తీసుకెళ్తాం. వదులు. ఎవడ్రా నువ్వు? మీ పాలిట యముణ్ణి, మీకు మొగుణ్ణి. రామారావు అంకుల్ కరెక్ట్ టైంకి వచ్చారు. హీరో అంతేరా. అత్తని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వదలకండి. పీస్ పీస్ చేసే వదులుతా. చెయ్యి పట్టుకొని ఆపలేని మమ్మల్ని అడ్డుకోగలననుకుంటున్నావా? నా చెయ్యే విడిపించుకోలేకపోతున్నావు. నాతో తలపడే దమ్ముందారా బ్లేడీ ఫూల్స్? రేయ్, రే 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 ఆగరా బచ్చా. ఇలాంటిదేదో చేస్తారనే మా డైరెక్టర్ గారు దింపారు. వచ్చింది ఇన్వాల్వ్మెంట్ స్టార్ రామారావురా. నేను చెయ్యింది ఈ యాక్షన్ ఒక్కటే. దీంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయా. కోసేసుకుంటూ వెళ్ళిపోతా. అది మా అంకుల్ అంటే. బాగా చితక్ కొట్టండి. మామూలుగానా? నిన్ను లాక్కెళ్తున్న ఈ వెధవల్ని ఎలా కొట్టమంటావమ్మా? ఇంకోసారి రాకుండా కొట్టండి అన్నయ్య. అన్నయ్యనా? ఈ పిలుపు చాలమ్మా. నీకు రక్ష అయిపోయా, వీళ్ళకి శిక్ష వేస్తా. డైలాగులు కాదురా, ఇక ఫైటింగ్ ఎరా. 70s లో రామారావు గారిలో కొట్టమంటావా? 80s లో చిరంజీవి గారిలో కొట్టమంటావా? 90s లో నాగార్జున గారిలో ఉతకనా? మీసం తిప్పుతూ నరసింహనాయుడులో బాలకృష్ణ గారిలో బాధనా? అన్ని కలిపి కొట్టేయండి అంకుల్. ఏంటి వీడి కొట్టేది? రే 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 రే
రేయ్ ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే మహేష్ బాబు వచ్చేస్తాడు రోయ్. ఏంట్రా వచ్చేది? అంకుల్ అంకుల్ కొట్టండి. అది కొట్టండి, బాగా కొట్టండి అంకుల్. రేయ్ బాగా కొట్టండి, బాగా కొట్టండి. కొట్టండి, బాగా కొట్టండి. రేయ్ కొట్టండి అంకుల్, బాగా కొట్టండి. రామారావురా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఎందుకమ్మా, ఇది నా బాధ్యత, కర్తవ్యం అన్నీ. సూపర్ అంకుల్, ఇంకా రాలేరు. అయినా సరే అక్షర మేడం, అరవింద్ భయ్య వచ్చే వరకు ఉండి వెళ్తాను. ఎవడైనా వస్తే కోసుకుంటూ పోతా. యాక్షన్ రామారావురా. ఇంకా మాకు భయం లేదు. కాస్త పెద్ద వచ్చింది. ఉత్సవాలు ఘనంగా ముగిశాయా బుజ్జమ్మ? బాగా జరిగాయండి. వెళ్ళినప్పుడే ఈసారి మన వంశం తరపున చేయలేనేమోనన్న ఆందోళన కలిగింది. ఏమైంది బుజ్జమ్మ? మా తల్లి ఉత్సవం మేమే జరిపించుకుంటాం, వెళ్ళండి. ఈయన పూనకు వచ్చినట్టు నటించమన్నాడు. ఆయన తరపున మాట్లాడితే డబ్బులు ఇస్తామన్నారు. ఇలా అయిందండి. ఆ భూపతి అక్కడికి కూడా వచ్చి ఇంత దుర్మార్గం చేశాడా? ఏమైతేనే చివరికి మంచినే కదా ఆ తల్లి గెలిపించింది. నీ చేతులతో ఆ రథం లాగి ఆ ఊరి ప్రజల్ని కాపాడే బుజ్జమ్మ. ఇదంతా నా కోడలు పిల్లల కృషేనండి. నేనెంత నియమనిష్టలతో కఠినంగా దీక్ష చేసినా నా దీక్ష భగ్నం కాకుండా వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారండి. అఖండ దీపం కొండెక్కే దశలోనూ వీళ్ళు కాపాడారండి. అక్షర నాకు సేవలు చేస్తూనే అడుగడుగున నాకు ఎదురైన అవాంతరాలను తప్పించి దీక్షను విజయవంతంగా కొనసాగేలా చేసింది. ఆ భూపతి బండారాన్ని బయట పెట్టించింది. వీళ్ల వల్లే ఆచారాన్ని నిలబెట్టుకోవటం సాధ్యమైంది. బుజ్జమమ్మీ, సుష్మిత అత్తని తీసుకెళ్ళిపోవడానికి రౌడీలు వచ్చారు. రామారావు అంకుల్ వచ్చి వాళ్ళని బాగా కొట్టి కాపాడారు. అవునక్క, రామారావు గారిని మీరు పంపకపోయి ఉంటే సుస్మితని తీసుకెళ్లిపోయేవారు. ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోయేవాళ్ళం. నీ దూరదృష్టి చాలా యూజ్ అయిందక్క. మీ బంధాన్ని కాపాడుతానని నేను మాటిచ్చినప్పుడు నేను ఆలోచించాలిగా. నువ్వు సూపర్ అమ్మా. ఇప్పటిదాకా రామారావు అంకుల్ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళారు. నాకు ఫోన్ చేశారు బుజ్జి, మేం దగ్గరలోనే ఉన్నామని వెళ్ళమన్నాను. వదిన గారు, మీరు లేనప్పుడు మళ్ళీ ఏమన్నా వస్తారేమో అది ఆలోచించాను సుస్మిత. మిమ్మల్ని వేరే ఇంటికి మార్చబోతున్నాను. ఆ చోటు వాళ్ళు కనిపెట్టొచ్చినా అక్కడ ఫుల్ సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మీకే భయమో అక్కర్లేదు. థ్యాంక్స్ అక్క. ఆ భూపతి సంగతి కూడా తేల్చాలక్షరా. వాడు ఎన్నిసార్లు ఓడిపోతూ చావు దెబ్బలు తింటున్నా చావని పాములానే తయారవుతున్నాడు. అవునండి, ఆ గుడిలోనే మరో విషయం కూడా నాకు తెలిసింది. ఏంటమ్మా అది?
మీ నాన్నగారి దగ్గర వరదరాజులు గారు మరియు లక్ష్మణ్ గారని ఉండేవారంట కదా అత్తయ్య గారు. అవునక్షర, లక్ష్మణ్ గారు చాలా పెద్ద లాయర్. వరదరాజుల గారు నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ నాన్నగారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. వారిప్పుడు ఎక్కడ ఉంటున్నారో మీకు తెలుసా అత్తయ్య గారు? తెలీదమ్మా. లక్ష్మణ్ గారైతే విజయవాడలోనే ఉంటున్నారని విన్నాను. వాళ్లతో పనేంటి? అసలేం తెలిసిందమ్మా? మొత్తం డీటెయిల్స్ వచ్చాక మీకు అంత వివరంగా చెప్తాను అత్తయ్య గారు. సరే అమ్మా, నువ్వొక దాంట్లో వెళుతున్నావు అంటే నా అనుమానం నిజమైనట్టే. లక్ష్మణ్ గారిని పట్టుకోవటం కూడా నీకు పెద్ద విషయం కాదు. మొత్తం తెలిసాకనే చెప్పు. నా దీక్ష కూడా అయిపోయింది కదా, వెళ్ళి దుర్గమ్మని దర్శించుకుని మాల విరమణ చేసొస్తాను. అలాగే అత్తయ్య గారు. పదమ్మా. ఆ లక్ష్మణ్ గారు ఎక్కడున్నారో కనిపెట్టి భూపతి కూపి మొత్తం లాగుతాను.